నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వినాయక నిమజ్జన ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. జాగ్రత్తలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని ఎస్పీ సూచన. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. జిల్లాను వీడని భారీ వర్షాలు స్తంభించిన జనజీవనం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన ఆందోళన. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విగ్రహాలను తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం ఎదురైన సమస్యలను గుర్తించి అవి పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తుకు ఎస్పీ అఖిల్ మహాజన్ చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ ఊట్నూరు సబ్ డివిజన్ పరిధిలో 7వ రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సంవత్సరం బైక్ పెట్రోలింగ్, పెన్గంగా నదిలో DDRF బృందంతో పాటు బోట్ను అందుబాటులో ఉంచనున్నారు. భారీ వర్షాలకు పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ముందస్తుగా జాలర్లను కూడా అక్కడ ఉంచనున్నారు. అదనపు క్రేన్ ఆపరేటర్లను కూడా నియమించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల తరపున పూర్తి బందోబస్తును చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ హైదరాబాద్ తరువాత వేడుకలు ఆదిలాబాద్లోనే పెద్ద ఎత్తున జరుగుతాయన్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూట్ మ్యాప్తో పాటు పెన్గంగా వద్ద పోలీసు బందోబస్తును నియమించడం జరిగిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్, బైక్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 3 ఫీట్ల కంటే తక్కువ ఎత్తుగల వినాయకులను చాందాటీలో నిమజ్జనం చేయాలని, ఆపై ఎత్తు ఉన్న వాటిని పెన్గంగాలో నిమజ్జనం చేయాలని సూచించారు. ట్రాక్టర్ పై నుంచే చేతులతో కొంతమంది నిమజ్జనం చేయడానికి యత్నిస్తారన్నారు. అలా చేయొద్దని, ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి లేదని, ఈ విషయాన్ని మండప నిర్వాహకులు గుర్తించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు సబ్ డివిజన్ మరియు ఆదిలాబాద్ సబ్ డివిజన్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏరియా అన్ని మండల్స్లో ఇప్పటివరకు గణేష్ చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. ఇది కాకుండా ఇమర్షన్ కూడా ఇక్కడ 4th రోజు కొన్ని ఉన్నాయి, మరియు 6th సెప్టెంబర్ కూడా కొన్ని ఇమర్షన్లు ఉన్నాయి. దానికోసం మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ ఏరియాకి మనం సెక్టర్స్లో డివైడ్ చేసాం. ప్రతి సెక్టర్లో ఒక ఇన్ఛార్జ్ SI. సో 8 అవర్స్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నాం. దాని తర్వాత సెక్టర్స్ పైన క్లస్టర్స్ పెట్టడం జరిగింది. ఆ క్లస్టర్స్లో ఇన్ఛార్జ్ CI ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇది కాకుండా ఫుడ్ పెట్రోలింగ్ ఉన్నాయి కొన్ని సెన్సిటివ్ ఏరియాలో పికెట్స్ పెట్టడం జరిగింది. ప్లస్ మనం ఈసారి ఎక్స్ట్రాగా ఫుడ్ పెట్రోలింగ్ ప్లస్ బైక్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బైక్స్ కూడా తిరుగుతున్నాయి. అలా నైట్ టైం కూడా కంట్రోల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ తీసుకోవడం జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటి అంటే ఆ గణేష్ నిమజ్జన వరకు పీస్ఫుల్గా జరగాలి. దానికోసం మనకి హిందూ సమాజ్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లా వాళ్ళు నిమజ్జన వరకు కూడా మనం ఫుల్ సపోర్ట్ చేస్తారు కోరుకుంటున్నాం. ఎందుకంటే మన చాలా ఫోర్స్ మనం హైదరాబాద్ కూడా పంపడం జరిగింది, పెన్సా కూడా పంపడం జరిగింది. దాదాపు నిమజ్జన రోజు మనం 500 to 600 మెంబర్స్తో ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో మరియు ఉతునూరు సబ్ డివిజన్ ఏరియాలో ఈ ఫోర్స్తో నిమజ్జన ఏర్పాటు నడుస్తుంది. చందా టీలో నిమజ్జనం ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళది, మరియు పెన్గంగా రివర్లో కూడా ఉంటుంది. అంటే మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే చందా టీలో 3 to 4 feet కంటే బిలో ఉంటే ఎవరైనా చేతితో లేపొచ్చు, అట్లా తీసుకోవెళ్తే ఈజీ ఉంటుంది. మిగిలిన దీని 3 or 4 feet కంటే పై గణేష్ భగవాన్కి మీరు పెన్గంగా తీసుకుపోవాలి. అక్కడ క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది తొందరగా చేయాలి అంటే ఆ చేతితో వాళ్ళు ట్రాక్టర్ నుంచి కింద పడేస్తారు. ఈసారి పెన్గంగాలో చాలా వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది, కొంచెం డేంజర్ ఉంటుంది. మన బోట్ DDRF డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పోలీస్ సైడ్ నుంచి మనం బోట్ ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ ఫిషర్ మ్యాన్స్ ఉంటారు, బట్ స్టిల్ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. నిన్న మనం చూసి వచ్చాము. సో మీరు అందరు క్రేన్ నుంచి ఇది నిమజ్జనం చేయాలి కోరుకుంటున్నాము. సో దానికోసం కూడా ఆపరేటర్స్ ఎక్స్ట్రా ఈసారి మనం పెడుతున్నాము. సో దట్ ఎవరైనా టైర్డ్ అయితే కూడా తొందరగా అవుతుంది. బెల్ట్స్ కూడా ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాము. మీ అందరు మన పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తారు.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయి డీజేస్ గురించి మరియు లేజర్ లైట్స్ గురించి, అది మీరు ఫాలో చేయండి. ప్లస్ నిమజ్జనం తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత అర్లీగా మీరు చేయగలవచ్చు అంటే అంత తొందరగా మీరు చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రెగ్యులర్ గా చదవలేని విద్యార్థులకు విద్యను అందిస్తోందని యూనివర్సిటీ రాష్ట్ర స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సందర్శించారు. అడ్మిషన్ల పెంపుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడి సిబ్బందికి సూచించారు. అనంతరం డిగ్రీ కళాశాల సైన్సెస్ ప్రిన్సిపల్ సంగీతతో కలిసి పలు విషయాలను చర్చించి నూతన కోర్సుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్ర స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమతా సపోర్ట్ స్కీమ్ కింద గిరిజనులలోని 6 వర్గాలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్యను అందించనున్నట్లు తెలిపారు. ఎడ్యుకేషనల్ ఎట్ యువర్ డోర్ సేఫ్ట్ ద్వారా నాణ్యమైన సేవలను అందించేలా వసతులను కల్పనకు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ ద్వారా అందించే పుస్తకాలు పోటీ పరీక్షలకు సైతం సన్నద్ధమయ్యేలా ఉపయోగపడతాయన్నారు. రెగ్యులర్ వారితో పోటీ పడేలా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. అడ్మిషన్లను పెంచేందుకు గాను రీజనల్ సెంటర్లను సందర్శించి ఇక్కడి వసతులు, సౌకర్యాల గురించి తెలుసుకుంటున్నామన్నారు. అదే సందర్భంలో నూతన కోర్సుల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో కొన్ని సమస్యలను గుర్తించడం జరిగిందని, వాటిని కూడా అధిగమిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమతా సపోర్ట్ స్కీమ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి దాంట్లో ఆదివాసీలైనటువంటి గిరిజనుల సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజనులైనటువంటి గోండులు, కోయ, చెంచు, కొల్లాం, తౌటి, కొండరెడ్డి అయినటువంటి 6 వర్గాల వారికి 500 రూపాయలకే అంబేద్కర్ యూనివర్సిటీ ఉచిత విద్యను అందిస్తుంది. అందులో భాగంగానే దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తుంది. మా అంబేద్కర్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనేటువంటి నినాదంతో విద్యను అందిస్తుంది. ఎందుకంటే విద్యార్థి పుస్తకాలకు కానీ, ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించింది కానీ, సర్టిఫికేట్ల కోసం కానీ ఇవన్నీ కూడా అతను స్టడీ సెంటర్ నుంచే, ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో తను అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు కూడా ఇంటికే ఇచ్చి పంపించే విధానం అంబేద్కర్ యూనివర్సిటీలో ఉంది. కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ డోర్ స్టెప్ అన్నాము. ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మా మెటీరియల్ కూడా పోటీ పరీక్షలో ఉపయోగపడే విధంగా అంబేద్కర్ యూనివర్సిటీని మేము తయారు చేశాము. జిల్లాను భారీ వర్షాలు వీడడం లేదు. గత 3 రోజులుగా కురుస్తున్న ఏకధాటి వానలతో జనజీవనం స్తంభించింది. బుధవారం సైతం ఉదయం నుండే జోరు వాన కురిసింది. మధ్యాహ్న సమయంలో ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో ఇండ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షంతో పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడడంతో జనం అవస్థలు పడ్డారు. మరోవైపు భీంపూర్ మండలంలో బుధవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మండల కేంద్రంతో పాటు మండలంలోని కరంజీ, గోమూత్రి, గుబిడి, భీంపూర్, నిపాని, పిప్పల్కోటి, హందర్బంద్ తదితర గ్రామాలలో భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఎడతెరిపి లేని వర్షాలకు సోయా, పత్తి, కంది పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గిరిజనుల అభివృద్ధికి గ్రామ స్థాయిలో మార్పును తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆదికర్మయోగి మిషన్లో భాగంగా భీంపూర్ మండల కేంద్రంలో వీఎంటీలకు 2 రోజుల శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రశేఖర్, ఐకేపీ ఏపీఎం రవీందర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాధా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సంటెన్న, బ్లాక్ మాస్టర్ ట్రైనర్ సప్తగిరి, హెల్త్ సూపర్వైజర్ రోహిదాస్, వీఎంటీలు పాల్గొన్నారు. ముందుగా కేంద్ర గిరిజన శాఖ మంత్రి సందేశం వినిపించారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది సమీక్ష చేసుకోవడం అవసరమని అన్నారు. సేవ, సమర్పణ, సంకల్పం అనే 3 ప్రాథమిక సూత్రాలతో వీఎంటీలు విధులు నిర్వహిస్తే కార్యక్రమ అసలు ఉద్దేశం నెరవేరుతుందని చెప్పారు. ఆర్థిక, ఆరోగ్య, విద్యా రంగాల్లో వెనుకబడిన ఆదివాసీ కుటుంబాలను ముందుకు తీసుకువచ్చే దిశగా ప్రణాళికను గ్రామ స్థాయిలోనే రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించనున్నట్లు వివరించారు. దాని కొరకు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, విలేజ్ స్థాయిలో కర్మయోగిలను తయారు చేయడంలో ఉద్దేశమే. మీ అందరి ద్వారా
మీరందరూ ఈ ఏదైతే స్కీమ్ ఉందో ఈ అభియాన్ ఉందో దాంట్లో భాగంగా లాస్ట్ వరకు ఒక కర్మయోగిగా తయారై ఇంత ఒక్క ఉద్దేశం ఏముంటుందో యోగి అంటే సేవ సమర్పణ తర్వాత సత్కరం. అదేవిధంగా తాంసీ మండలంలోని గిరిగాంలో ఏర్పాటు చేసిన సహకర్మ యోగిల 2 రోజుల శిక్షణ తరగతులను ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లింగయ్య, ఐటీడీఏ అధికారులు, బ్లాక్ మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన వేడుకల సందడి మొదలయ్యింది. తాంసీ మండల కేంద్రంలో ప్రతిష్ఠించిన గణనాథుల నిమజ్జన కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా కొనసాగింది. సిద్ధి వినాయక గణేష్ మండపం, బాల గణేష్, నవయువ గణేష్ మండపాల గణనాథులు నిమజ్జనం డీజే చప్పుళ్ళు, బ్యాండ్ చప్పుల మధ్య యువకుల నృత్యాలతో ముందుకు సాగింది. సిద్ధి వినాయక మండపం వద్ద లడ్డూ వేలం నిర్వహించగా 20,000కు కాంగ్రెస్ మాజీ మండల కన్వీనర్ రామన్న యాదవ్ దక్కించుకున్నారు. అదేవిధంగా సిద్ధి వినాయకుని వద్ద మహిళలు ఒకరికొకరు గాజులు తొడిగించుకున్నారు. నిమజ్జన వేడుకలతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so dominant challenge because of practice skills.
Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. 23 ఏళ్ల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు అయినా ఇప్పటి వరకు ₹1 కూడా పెంచలేదని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. బుధవారం డీఈఓ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, యశ్వంత్, శ్రీదేవి, రాంబాయి, లక్ష్మి, నసీమా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఏప్రిల్, జూన్ నెలల వేతనాలు మాత్రమే చెల్లించి బిల్లులు ఇచ్చేశామని అధికారులు చేతులు దులుపుకున్నారని కుంటాల రాములు ఆరోపించారు. ఒక్కో పాఠశాలలో 10 నుంచి 12 నెలల గుడ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 10,000 వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అది కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. పెన్షన్ సౌకర్యం లేదని, ఐడి కార్డ్, కనీస వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సమస్యలతో పాటు పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అక్టోబర్ నెలలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నటువంటి కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కేవలం ఏప్రిల్, జూన్ నెలలే 2 నెలలే వేసిండ్రు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ మేము బిల్లులు ఇచ్చేసినామని సాకులు చెప్తూ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు ఈరోజు బిల్లులు చెల్లించకుండా ఈరోజు పెడచెవున పెట్టడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పుడు వేసవి సెలవులు కూడా అయిపోయినాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని దాంతో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సనాతన ధర్మంలోని పండగల ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని
మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండప నిర్వాహకులు వినాయక దీక్షలను స్వీకరించిన నేపథ్యంలో బుధవారం దీక్షాదారులు మాజీ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేడుకల నిర్వహణ గురించి చర్చించిన అనంతరం దీక్షాదారులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారి ఆశీర్వాదం స్వీకరించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. వేడుకల విశిష్టతను భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉత్సవాల్లో భాగంగా దీక్షలను స్వీకరించి భక్తిభావాన్ని చాటడం అభినందనీయమని, వీరిని స్ఫూర్తిగా తీసుకుంటూ మరింత మంది దీక్షలు స్వీకరించాలని అన్నారు. కార్యక్రమంలో బండారి దేవన్న, ఉత్సవ కమిటీ సభ్యులు రవి, జోగు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటిసారి మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు సోదరులు 9 మంది మున్నూరు కాపు సోదరులు మరి దీక్ష తీసుకోవడం, వీరితో పాటు ఇంకా 2 సోదరులు కూడా మిగతా సోదరులు కూడా కులస్తులు కూడా దీక్ష తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా ఓం శ్రీ గణేష్ నామ చెప్తూ తలమడుగు మండలంలోని కజ్జర్ల, రుయ్యాడి గ్రామాల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి వేణుగోపాలాచారి బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ఎ గజేందర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల నివేదిక పూర్తయినప్పటికీ ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందేలా ప్రత్యక్షంగా పంట పొలాల్లో పర్యటించాల్సి వచ్చిందన్నారు. వరద కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిని ఇసుక రాళ్లతో పొలాలు నిండిపోయాయని, రైతులు పొలాలను చదును చేసుకోవడానికి అధికంగా ఖర్చు అవుతుందన్నారు. ఈ సమస్యను సైతం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను ప్రత్యేకంగా గుర్తించి వారికి ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రవీణ్ రెడ్డి, డేర కృష్ణారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, పూర్ణచందర్, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, గాజుల సాంబశివ్, అశోక్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామాల్లో రైతుల సమస్యలు ప్రత్యక్షంగా చూసి మరి ప్రభుత్వాన్ని నివేదిక ప్రభుత్వ పరంగా సమర్పించినప్పటికీ కూడా మేమందరం పార్టీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి సమర్పించి రైతులకు ప్రతి రైతు కూడా అన్యాయం కాకుండా చూడటానికి ఈరోజు ప్రత్యక్షంగా జిల్లాలో తిరగడం జరుగుతున్నది. మండలంలో కొన్ని గ్రామాలు తిరగటం వల్ల ఈరోజు మరి పరిస్థితులు స్వయంగా రైతులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ మండలంలో ఈ గ్రామంలో 350 ఎకరాల వరకు సోయా, పత్తి పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈరోజు చెరువు నీళ్లు ఉన్నాయో చెరువు నీళ్ళ ద్వారా తనటం వల్ల చాలా గ్రామాల్లో ఇసుక మీటర్లు పెట్టాయి. ఇంకా కొన్ని పొలాలలో ఇసుక మీటర్తో పాటు రాళ్ళు, కంకర రాళ్ళు వేసాయి. ఇది చాలా డిఫికల్ట్. రైతుకు సంవత్సరం ఒక పంట అయితే మొత్తం పోతుంది. ఉన్న పంట కూడా చేతికి రాకుండా పోయే అవకాశం ఉన్నది. ఇంకా 15 రోజులు అయితే పంట చేతికి వచ్చే పంట. అధిక వర్షాల వల్ల ఇవి నష్టం జరిగింది. కనుక నష్టం జరిగిన ప్రతి రైతుకు కూడా న్యాయం చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక నిమజ్జన ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి, జాగ్రత్తలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని ఎస్పీ సూచన. అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం, అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన. జిల్లాను వీడని భారీ వర్షాలు, స్తంభించిన జనజీవనం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.